నమస్తే, గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రావణ మాసం సందర్భంగా కుప్పం ప్రాంతంలోని ప్రముఖమైన చరిత్రాత్మకమైన వెంకటేశ్వర స్వామి దేవాలయాలను మన ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈరోజు మనం శాంతిపురం మండలం దండికుప్పం గ్రామంలో కొండపై వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసాం. సో ఇక్కడ కొండ పాద భాగంలో ఒక చక్కటి కోనేరు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ అందరూ కూడా భక్తులు వచ్చి స్నానాలు చేసుకోవడం, కాళ్ళు చేతులు కడుక్కొని కొండపైకి వెళ్ళడం చేస్తుంటారు. ఇక్కడ విశేషమైన దినాల్లో తలనీలాలు కూడా సమర్పించి ఈ కోనేటిలోనే స్నానం కూడా చేస్తుంటారు అన్నమాట. మనం కొండ పై భాగానికి వెళ్ళడానికి ఇది మెట్ల మార్గం. చాలా పచ్చగా చల్లటి వాతావరణంలో చాలా సుందరంగా మనకు కనిపిస్తుంది. మనం ఈ మార్గం గుండా పైకి చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ పక్కన మనకు మరో మార్గం కూడా ఉంది. ఈ మార్గంలో వాహనాల ద్వారా కూడా పైకి చేరుకోవచ్చు అన్నమాట. నీటి సదుపాయం కోసం పైప్ లైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల పైన నీటి సదుపాయానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఈ మెట్ల మార్గంలో మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, చూడొచ్చు. చాలా పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. సో ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని అలాగే భక్తులు ఈ కొండపైకి మెట్ల మార్గం ద్వారా చేరుకుంటారు. ఇక్కడ అలాగే ఒక పుట్ట కూడా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా పూజలు చేస్తుంటారు. నాగుల చవితి రోజు కానీ మామూలుగా విశేషమైన దినాలన్నిటిలో కూడా ఇక్కడ కూడా భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. సో ఆలయ ప్రాంగణంలో ఒక మహావృక్షం, కొండలు, ప్రకృతి సహజ సిద్ధంగా చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ మనం ఆలయంలోకి ప్రవేశించగానే ఇక్కడ మనకు ఎత్తైన రాతి దీపస్తంభము, అలాగే ఎత్తైన ధ్వజస్తంభం దారుతో చేసింది ఇక్కడ చూడొచ్చు. అలాగే బలిపీఠం కూడా చాలా పెద్దదిగా విశాలంగా ఇక్కడ నిర్మించడం రాతితో జరిగిందన్నమాట. సో మనం ఆలయ ప్రదక్షిణ చేసుకొని వద్దాము. సో మనకి గోపురం చూస్తే అర్థమవుతుంది, చాలా పురాతనమైన దేవాలయము. అప్పట్లో సిమెంటు అవి లేని కాలంలో సున్నపురాయి, ఇటుకలు వాటిని ఉపయోగించి నిర్మించిన ఒక గోపురం అన్నమాట. సో గోపురం పైన మనం దేవతామూర్తుల విగ్రహాలు అవి చూడొచ్చు. శ్రీవారి వాహనమైన గరుత్మంతుడి విగ్రహాలను 4 వైపులా ఏర్పాటు చేశారు. అలాగే మహర్షి కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణం కూడా విశాలంగా ప్రదక్షిణలు చేసుకోవడానికి విశేషమైన దినాల్లో ఎక్కువ మంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగా విశాలంగా నిర్మించారు. సో కాలక్రమేణా దీన్ని బాగా అభివృద్ధి చేశారన్నమాట. సో ప్రహరీ గోడ,
ఎత్తైన కొండ మీద ఈ ఆలయం నిర్మించడం వల్ల ఇక్కడ మంచి గాలి, వాతావరణం చల్లగా చాలా బాగుంది. ఇది ఇప్పుడు మనం మెట్ల మార్గం మీద పైకి వచ్చాం కదా, ఈ మార్గం వచ్చి వాహనాలు రావడానికి దీన్ని నిర్మించారనమాట. సో ఎవరైతే మెట్లు ఎక్కలేని వారు ఉంటారో వాళ్ళు ఈ మార్గంలో రావచ్చు. సో చుట్టూ చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం అనేది ఇక్కడ ఉండడం చాలా బాగుంది. సో ఇక్కడ కొండపై వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. సో అభిషేకం పూర్తయిన తర్వాత అలంకరణ జరుగుతుంది స్వామివారికి. ఇక్కడ భక్తులందరూ వేచి ఉండడం మనం గమనించవచ్చు. నమస్తేనా, మీ పేరు? గోపాల్ రెడ్డి. మీది ఈ ఊరేనా? ఈ ఊరే, దండికుప్పం గ్రామం. సో ఈ ఆలయము చరిత్ర ఏమి, ఏంటి ఇక్కడ విశేషాలు? వెంకటరామ స్వామి గుడి ఉంది, అన్ని సౌకర్యం బాగుంది. శనివారం వచ్చాను. సో ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఈ ఆలయం? మనకే తెలీదు, పెద్దల పూర్వం వచ్చాయండి. ఓకే, మీ పేరు? నా పేరు హరి. మీరు ఏ వారం ఏ గ్రామం మీది? మాది ఊరు దండికుప్పం. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఎక్కడ? బెంగళూరు. ఇక్కడ దేవాలయంకి వచ్చారా ఈరోజు? ఊరికి వచ్చినప్పుడంతా వచ్చి విజిట్ చేస్తాము. సో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది వచ్చినప్పుడంతా. ఇంకా ఈ ఆలయంలో మీకు విశేషమైన దినాల్లో ఏ పూజలు జరుగుతాయి సంవత్సరంలో? శనివారాలు బాగా జరుపుతారు, శివరాత్రి బాగా జరుగుతుంది. సో విశిష్టంగా జరుగుతాయి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు చక్రపాణి రెడ్డి అండి. ఇక్కడ ఈ దేవాలయం గురించి తెలుసుకుందాం అనేసి వచ్చామన్నమాట. ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఆ విశేషాలు తెలియజేస్తారు. అంటే ఇది పూర్వకాలముగా 300-400 సంవత్సరాలకు మునుపు నిర్మించినట్లు చెప్తున్నారు. కానీ మా తాతగారిని అడిగితే కూడా నాకు తెలియదు, అంతకుముందే ఇది నిర్మించడం జరిగిందని చెప్పడం జరిగింది. పూర్తిగా ఫలానా సంవత్సరంలో ఫలానా తేదీలో అనేది దానికి మాత్రం మన దగ్గర ఏమి ఆధారాలు లేవు. అయితే ప్రాచీన దేవాలయమే,
చాలా ఏళ్ళుగా ఉంది. మా తాతగారికే తెలియదంటే దాదాపుగా ఇంకా 200-300 పైబడే ఈ దేవాలయం నిర్మించడం జరిగిందనే ఇది ఒక నమ్మకం మా ప్రాంతంలో. మీ పేరు? మా పేరు గజేంద్ర రెడ్డి, మీరు స్వగ్రామం దండికుప్పమేనా? దండికుప్పము. మా తాతలు ఎప్పుడో దీనికి 400 సంవత్సరాలకు ముందు మా ముత్తాతలు ఇక్కడే పక్కలని ఇల్లు కట్టుకున్నారంట. ఆయన చెప్తానంట, చెట్టిగాళ్ళకి దిగి అప్పుడు ఆ మధ్యలో దేవస్థానం కడతా అంటే వద్దు, ఈడ కడితే మీకు దేవస్థానం డెవలప్ కాదు, పైన కట్టండి అని చెప్పి అప్పుడు తెల్లగురుములోనే వచ్చి చెప్పినాడంట మా తాతకి, మా తాతల ముత్తాతకి. అప్పుడు మా ఊర్లో చెట్టిగాళ్ళని యజమానితనం వాళ్ళంటే ఈ చుట్టుపక్కల గ్రామాలకంతా వాళ్ళు పెద్ద వాళ్ళు కట్టించినది దేవస్థానం. అంటే ఎన్ని సంవత్సరాలు అనేది మనకు తెలియదు, ఇది మాత్రం వాస్తవం. ఈ దేవస్థానం నిర్మించి సుమారు 400 సంవత్సరాలకు పైబడి అయిపోయి ఉంటుంది కూడా, ఇది సమాచారం. ఇక్కడ ఏం విశేషంగా ఏం పూజలు జరుగుతాయి? ఎప్పుడెప్పుడు జరుగుతుంది? శివరాత్రి పండుగ రోజు జరుగుతుంది, మళ్ళా ముక్కోటి ఏకాదశి నాడు జరుగుతుంది. అది ప్రస్తుతం అంటే ఎప్పుడంటే 2 సంవత్సరాల నుంచి డెవలప్ చేసేదానికి మేము ముందుకొచ్చి దాన్ని చేపిస్తా ఉన్నాం కూడా. శ్రావణ శనివారాల్లో వారము పూజ చేస్తారు. ఈ వారము ఉత్సవమే చేపిస్తాం అనుకుంటే స్వాముల వాళ్ళకి అవకాశం లేని దానికోసం వాళ్ళు ఈరోజు నిన్న పెండ్లి అయింది రాజమండ్రిలో స్వాముల వాళ్ళకి, వాళ్ళ 9 కొడుకుకి. మాకు అవకాశం లేదప్ప దానికోసము సింపుల్ గానే పోయింది ఈ వారం, లేదంటే ఈ వారం కొంచెం గ్రాండ్ గా చేసేవాళ్ళే. ప్రతి శనివారం అభిషేకం జరుగుతుంది, పూజలు బాగా జరుగుతుంది ప్రతి శనివారం. సరే, ఇక్కడ ఆలయము ముందు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎంతవరకు ఇది అభివృద్ధి చేశారు? ముఖ్యంగా దీన్ని చెప్పదలుచుకుంటే మా ఊర్లో గౌరవ వెంకట దాసప్ప శెట్టి అనే కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఈ దేవాలయం నిర్మించినట్లు తెలుస్తుంది. వాళ్ళ శాశ్వత ధర్మకర్తలుగా ఉన్నారు. అర్చకులకు కానీ లేకపోతే నిత్య పూజ జరిగేదానికి పూర్తిగా వాళ్ళ నిధులతోనే నడుస్తుంది ఈ దేవాలయం. మా తండ్రి గారు వెంకటమోహన్ రెడ్డి గారు సర్పంచ్గా ఉండేప్పుడు ఒకసారి బ్రహ్మోత్సవాలు జరిపించాలనే సంకల్పంతో గ్రామస్తులందరినీ కల్పించి, మా గ్రామంలో నడిపిరెడ్డి అనే ఒక పెద్ద ఆయన ఉండేవాళ్ళు, ఆయన మా తండ్రి గారు, మా చిన్నాన్న అని మా చిన్నాత గారు, వీళ్ళు అందరూ అప్పుడు ఆంజనేయుల రెడ్డి గారు, వీళ్ళందరూ ప్రయత్నం చేయడం జరిగింది. ఎల్సి నారాయణ రెడ్డి అనే పెద్ద ఆయన, వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేసి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కొంతమంది గ్రామస్తులు ఈ పోయిన సంవత్సరం కొంతమంది సొంతంగా నిధులు వేసుకొని ఈ మహామండపాన్ని ముందు చిన్నదిగా ఉండిందని కొంత పెద్దది చేసి ఈరోజు వాళ్ళే ఇచ్చిన కొంచెం డబ్బు వాళ్ళు ఒక భాగస్తులు ఒకరు మాత్రం కొద్దిగా సహకరిస్తారు, వాళ్ళ కమిటీలో తీసుకోవాలని నిర్ణయం అనేది చెప్పడం. ఈ దేవాలయ అభివృద్ధిలో మాత్రం గ్రామస్తులు అయితే ఉత్సాహంగానే ఉన్నారు. ఐవారికి జీతభత్యాలతో నుంచి అన్ని వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిపిస్తా ఉన్నారు. వాళ్ళైతే అనుకుంటే దేవస్థానాన్ని ఒక రేంజ్ లో డెవలప్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళేం ఆషామాషిగా లేదు, అంతా 1000 కోట్ల మీద ఉండే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు. కానీ ఆ భగవంతుని సంకల్పం ఉంటే ఎవరి ద్వారా ఎప్పుడు అభివృద్ధి జరుగుతుందో వేచి చూస్తామనే తోడుతో ఉన్నాం. అయినా కూడా భక్తాదులు అయితే బాగా వస్తున్నారు, పూజలు నిత్య పూజ జరుగుతుంది. ఈ జయరామ్ రెడ్డి అనే అతను దాన్ని శ్రద్ధగా తీసుకొని ప్రతి వారము అభిషేకం జరిగే విధంగా ఆయన రిక్వెస్ట్ చేసి భక్తుల్ని తీసుకొచ్చి ప్రతి వారం బాగా ఆయన ఇప్పుడు ధర్మకర్తగా వ్యవహరించి తానై చేస్తున్నాడు. పూజ జరుగుతోంది. కొంత గ్రామస్తులు కూడా కొంత మనిషి బాగా సహకరించడం జరుగుతోంది. ఈ అభివృద్ధి చేసేదానికి నిధులు ఇచ్చేదానికి కానీ మాట సాయం లేకపోతే ధన సాయం అన్ని ఇచ్చేదానికి దాతలు అయితే ఉన్నారు. ఇక్కడ భక్తులకి ఎలాంటి అనుభూతి కలిగింది? ఇక్కడ మహిమ, స్వామివారి మహిమ ఏంటి? స్వామి ఇక్కడంటే పురాతన గుడి కదా, దానికి స్వామి పవర్ ఉంది. భక్తులు మొక్కునే మొక్కులు ఖచ్చితంగా నెరవేరుతా ఉంది. దానికి ప్రతి సంవత్సరము భక్తాదులు వచ్చి ఆయన మొక్కుబడి తీరుస్తా ఉన్నారు. దానికి భక్తుల దగ్గర మేము పోయి ఏమన్నా గుడికి సహాయం చేయండి అంటే కూడా ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎలాంటి సమస్య లేదు. ఎంతో ఒకంత 5,000 ఎంతో 2,000 1000 500 ఎంతో సహాయం చేస్తున్నారు. దాన్ని పట్టుకొని మేము ఈ 2 సంవత్సరాలుగా ఊర్లో చిన్నోళ్ళు
పెద్దోళ్ళు అందరిని కలుసుకొని కొద్దిగా డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు. దీనికి ముందు చాలా దారుణంగా ఉన్నది గుడి కూడా, కారుతా ఉన్నది మొత్తం. పడిపోయే సీజన్లో ఉన్నది ముందు మండపం. నెక్స్ట్ ఇంకా కూడా ఈ శనివారాల నుంచి ఏమో డెవలప్ చేస్తా ఉన్నాం, చేయడానికి పోతా ఉన్నాం. మామూలుగా విష్ణు దేవాలయమైన శివరాత్రికి ఎక్కువ ప్రాధాన్యత. ఈ దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల వరకు చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా భారీ సంఖ్యలో వస్తారు. భారీగా జరుగుతుంది ఆ రోజు. తలనీలాలు సమర్పించడం కానీ, కోనేటు ఉత్సవాలు కానీ అన్నీ బాగా గ్రాండ్గా చేస్తారు. కొంతమంది అయితే భక్తాదులు ఆ రోజు అన్నదానాలు అన్నీ కూడా ఉంటాయి. బాగుంటుంది శివరాత్రి రోజు అయితే. ఈ క్షేత్రంలో శివకేశవులకు భేదం లేదనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే శివరాత్రి రోజు వెంకటేశ్వర స్వామికి పూజ జరగడం అంటే శివకేశవులకు భేదం లేదనేది మా ప్రాంత వాసుల నమ్మకం. శివుడు కేశవుడైనా ఒక్కటే అనేది మన ప్రాంత వాసుల్లో ఒక నమ్మకం. ఆ రోజు అయితే చాలా బాగా జరుగుతుంది. భక్తాదులు చాలా వరకు వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు. మీ పేరు? నా పేరు జయరామ్ రెడ్డి. దేవునికి సేవ చేసుకొని మీరు ఎలాంటి సేవ చేస్తున్నారు ఇక్కడ? అభిషేకం చేసేదానికి గ్రామస్తులు ప్రోత్సహిస్తాడు. ఎవరినో మోటివేషన్ చేసి ప్రతి వారము అభిషేకం జరిగేనట్లు ప్రయత్నం చేస్తాడు. సంవత్సరానికి వారము చేస్తాం. ఇక్కడ అభిషేకం చేయాలంటే జయరామ్ రెడ్డిని అడుగుతారు. ఈ వారం ఎవరు చేయాలా ఏమి అనేది అయ్యవారికి ఇట్లా భక్తులకి వారధి మాదిరి పనిచేస్తాడు జయరామ్ రెడ్డి. ఇకపోతే ఇంకా ఒక మా పూర్వీకులు ఒక మాట చెప్తారు. ఈ దేవాలయం కింద భాగంలో ఆంజనేయ స్వామి ఇప్పుడు ప్రతిష్ఠించిన ఆ దేవాలయం పక్కన ఒక దేవాలయం ఉండేదంట. ఎందుకో మరి పగలంతా గోడ కడితే తెల్లవారు లోపు ఎంతైతే మనము పని జరిగింటుందో అవన్నీ నేలమట్టం అయిపోయేదంట. అంటే ఎందుకు ఇట్లా జరిగింది అనేటప్పుడు అప్పుడే గజేంద్ర రెడ్డి చెప్పినట్లు మా పూర్వీకుల కల్లోకి ఆయన దేవుడు వచ్చి లేదు అది సరైన స్థానం కాదు అని చెప్పడంతో తర్వాత పైన కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందని మా పూర్వీకులు రియల్ గా వచ్చి చెప్పినది. ఇది వాస్తవం మాట. ఎలా అంటే మా తాత చెప్పిండేది ఈ మాట. ఏమని అక్కడ దేవస్థానం నిర్మిస్తా ఉంటే ఇది స్థలము భగవంతుని స్థలము కాదు, నువ్వు ఎంత కట్టినా నిలుదు, మీరు పైకి పోవాలా అని చెప్పిండేది. రియల్ గా చెప్పిండేది అని మా అవ్వాలి మాకు చెప్తా ఉన్నది. మనకేం తెలియదు. ఇది వాస్తవం. జనార్దనాయ మహావం గీర్వాణే మహావం హరాగాయ మహావం సంతోషాయ మహావం గౌరే మహావం సౌగే మహావం నమస్తే, మీ పేరండి? రాఘవేంద్ర గుప్తా. ఈ దేవాలయం గురించి మీకు ఏం తెలుసు? ఇక్కడ విశేషాలు, మహిమ వాటి గురించి మీ వంశస్థులు ఇక్కడ భాగస్వాములు అయ్యారా? ఎంతవరకు ఆ విషయాలు తెలియజేస్తారు? శివరామ్ శెట్టి అనే వాళ్ళ తర్వాత నుంచినే మాకు తెలిసింది. ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దేవస్థానం ఇంప్రూవ్ చేసినారు. ప్రతి శనివారము అభిషేకాలు జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని వైపుల నుంచి, అన్ని ఊళ్ళ నుంచి భక్తులు వస్తారు.
ఆంధ్ర 3 స్టేట్లు పక్క పక్క ఉన్నాయి కాబట్టి 3 స్టేట్లు భక్తాదులు వస్తారు. 3 స్టేట్లు భక్తాదులు వస్తారు, స్వామిని దర్శించుకుంటారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ పరస జరుగును, అతి వైభవంగా పరస జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి జరుగుతుంది, కోనేటి ఉత్సవాలు జరుగుతుంది, ప్రాకార ఉత్సవాలు జరుగుతుంది. మీరు ఇంతవరకు చూశారు కదా, మన దండిగుప్పం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క చరిత్ర, విశేషాలు, మహిమలు మనం భక్తులను అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ మనం దేవతామూర్తుల విగ్రహాలను చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు, అంత వైభవంగా ఇక్కడ ఉంటారు, అంత విశేషంగా అలంకరణ జరుగుతుంది. మరి ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు, శివరాత్రి రోజు ఇక్కడ భక్తులు అందరూ ఇచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా చూడాలి. అప్పుడు వెండి తొడుగులు, కిరీటాలు చాలా అద్భుతంగా ఇక్కడ అలంకరణ ఉంటుంది. నిజంగా 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఇక్కడ స్వామివారికి విశేష పూజ అలంకరణ జరుగుతుంది. కాబట్టి మనం మరొక వీడియోలో ఈ శ్రావణ మాసంలో మరొక వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. మీ పేరు? నా పేరు లెక్కల మునిరెడ్డి. మాది దండిగుప్పం గ్రామము, శాంతిపురం మండలం, చిత్తూరు జిల్లా. ఇక్కడ దండిగుప్పం కొండపై వెలిసి ఉన్న ప్రసన్న లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవాలయం గురించి మనము ఈరోజు గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ వీడియో చేస్తున్నాము. సో ఇందులో మీరు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఇక్కడ మీకు కలిగిన అనుభూతి ఏంటి, ఇక్కడ దేవాలయం మహిమ విశేషాలు ఏంటి తెలియజేస్తారు? నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి సమేతులైన శ్రీ వెంకటరమణ స్వామి మా దండిగుప్పం కొండపైన నెలకొని ఉన్నారు. మా గ్రామంలో శివరాత్రి రోజు ఒక్కపొద్దులు చేస్తాము. శివరాత్రి మరుసటి రోజు గొప్పగా పెద్ద పండుగగా జరుపుకుంటాము. ఇక్కడ ఒక విశేషం ఏమంటే, మనకు ఎక్కడ పోయినా వెంకటరమణ స్వామి ఒంటరిగా ఉండి మనల్ని కటాక్షించి మమ్మల్ని కరుణిస్తాడు. ఇక్కడ అమ్మవారు ఇద్దరూ ఉంటారు, శ్రీదేవి ఒక పక్క, భూదేవి ఒక పక్క, ఇద్దరూ ఉండి స్వామివారు భక్తుల్ని కరుణించి కటాక్షించి ఇక్కడ అందరికీ వాళ్ళు కోరుకునే కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని మేము పురాతన కాలం నుంచి కూడా మా తల్లిదండ్రులు, మా పితృదేవతలు అందరూ కూడా ఇక్కడ నెలకొని ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇక్కడే మా మొక్కులు కోరికలన్నీ తీర్చుకుంటామని తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మా గ్రామంలో శనివార ఉత్సవం జరుపుతాము. ఆ రోజు ప్రతి శనివారము 4 శనివారాలు శ్రావణ మాసంలో ప్రతి శనివారం అభిషేకాలు ఉంటాయి, ఉత్సవాలు ఉంటాయి. తల్లినాళ్ళు తీసుకోవచ్చు, కోనేటిలో ఉత్సవాలు చేసుకోవచ్చును. శివరాత్రి మరుసటి రోజు జరిగే ఆ పెద్ద కార్యక్రమంలో భగవంతుని సన్నిధిలో ప్రాకార ఉత్సవాలు, కోనేటి ఉత్సవాలు, తల్లినాళ్ళు ఇచ్చుకోవడము, భక్తులు తమ కోరికలను నెరవేర్చినందుకు భక్తులు ఇచ్చిన కానుకలన్నీ కూడా భగవంతుని సన్నిధిలో ఎంతోమంది భక్తాదులు ఈ పక్క గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు. ఇంకొక విశేషం ఏమంటే, ఈ సుమారు మాకు 100 కిలోమీటర్ల సరౌండింగ్ ఎక్కడా కూడా అక్కడ భగవంతుడు ఒక్కడిగానే కనబడతాడు. ఏ దేవస్థానానికైనా పోండి, వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఒక్కరిగా కనబడి మనల్ని కరుణిస్తాడు. అయితే ఇక్కడ 2 అమ్మవార్లు పక్క ఉంటాడు కాబట్టి ఆయన చాలా సంతోషంగా, చాలా ప్రీతిగా భక్తుల్ని కరుణించి కటాక్షిస్తాడని మేము సదా నమ్ముతా ఉన్నాము. నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. మీకు ఎన్నో విషయాలను తెలియజేసే మా గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.